హలో అండి. డయాబెటిక్ పేషెంట్ ఒకరు వచ్చారండి. 1 ఇయర్ బ్యాక్ బ్లడ్ టెస్ట్ చేసుకున్నారు. 2023 ఎండింగ్‌లో 1 ఇయర్ కాదు. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ చేసుకున్నారంట. అప్పటి నుంచి ఒకే మెడిసిన్ వాడుతున్నారు. ఈ మధ్య యూరిన్‌కి ఎక్కువ వెళ్తున్నారు. దాహం ఎక్కువగా అవుతుంది. కాళ్ళు చేతులు ప్రికింగ్ సెన్సేషన్, టింగ్లింగ్ సెన్సేషన్ అంటే గుచ్చినట్టు అవుతుంది అని హాస్పిటల్‌కి వచ్చారు. ఐఫోన్ వాడుతున్నారు. బ్లడ్ టెస్ట్ చేయించుకోమంటే ఐఎమ్ నాట్ అఫోర్డబుల్ ఈ ప్యాకేజ్‌కి అంటున్నారు. ఇప్పుడు మీరు 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి షుగర్ పేషెంట్స్ బ్లడ్ టెస్ట్ చేయించుకోకుండా ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉన్నప్పుడు లివర్ టెస్ట్, కిడ్నీ టెస్ట్ ఇలా సిస్టమిక్ ఎగ్జామినేషన్ సంబంధించిన టెస్ట్లన్నీ నేను చేయాలి. షుగర్ పేషెంట్స్కి మనందరికీ తెలుసు అన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది బ్లడ్ షుగర్ కంట్రోల్ లేకపోతే. సో 2 ఇయర్స్ నుంచి మీరు టెస్ట్ చేసుకోకుండా ఐఫోన్ వాడుతున్నారు. కన్సల్టేషన్ ఫీజులో డిస్కౌంట్ అడిగారు. హైఫై ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. అఫోర్డబుల్ కాదు ప్యాకేజ్కి, 1-2 టెస్ట్లు చేస్తారా అని అడుగుతున్నారు. ఎలాగండి? అఫ్కోర్స్ మీరు అనొచ్చు, మేబీ చిల్డ్రన్ తీసిచ్చుంటారేమో ఇది అది అని కూడా అనొచ్చు. మీ చిల్డ్రన్ని మీరు కన్విన్స్ చేసుకోగలగాలి. మీ హెల్త్ ఇంపార్టెంట్ కదా. మీరు బ్లడ్ టెస్ట్ అన్ని చేసుకోకపోతే హై షుగర్ సిమ్టమ్స్ నాకు కనిపిస్తున్నాయి కంటికి. నేను షుగర్ వాల్యూస్ తెలియకుండా ఎలా అడ్జస్ట్ చేయను డోసేజ్? బ్లైండ్గా అయితే అడ్జస్ట్ చేయలేం కదా. చాలా మందికి నోషన్ ఉందండి, డాక్టర్ దగ్గరకు డబ్బులు పెట్టాలంటే చాలా అవస్థ పడిపోతారు. జొమాటోకు, స్విగ్గీకు ఆర్డర్ చేసుకుంటూ ఉంటారనమాట. రోజుకు 1000 రూపాయలన్నా కూడా ఖర్చు పెడతారు పెద్ద ఫ్యామిలీలు. కానీ ఆ డాక్టర్ దగ్గరకు వచ్చి 500-700 ఇవ్వడానికి వాళ్ళు పడే అవస్థ చూడాలి. ఎందుకలా? మీ హెల్త్ కదా అన్నిటికంటే ఇంపార్టెంట్. మీరే ఆలోచించండి ఒకసారి.